Hi students, hearty welcome to Ramu Spoken English. Yes, my dear students, మనం ఇప్పుడు బాహుబలి ప్యాక్ మొదటి పుస్తకంలో ఉన్నాం. అందులో భాగంగా కొన్ని వాక్యాలు తెలుగులో నుండి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం R1, R2, R3 వాక్యాలను నిన్నటిదాకా నేర్చుకోవడం జరిగిందండి. ఓకేనా అండి విద్యార్థులు? నిన్నటిదాకా క్లియర్గా ఉన్నారు కదండి? ఏమ్మా క్లియర్గా ఉన్నారా లేదా? రైట్, వెరీ గుడ్. ఓకే, ఒక్క సెకండ్. అందరు క్లియర్గా ఉన్నారు మరి. ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు అడుగుతాను. R1, R2, R3 చెప్పేసేయండి. మనం టాప్ వాక్యాలకు వెళ్ళిపోదాం. S1, S2, S3 వెళ్ళిపోదాం. అందరు ఓకేనమ్మా? ఓకే సార్. రైట్, కమాన్. ఇప్పుడు నేను కొంతమందిని అడుగుతాను, వాళ్ళు మాత్రమే చెప్పాలి. రాజా నిన్న మామిడి తింటుండేనో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? పురుషోత్తం, నువ్వే చెప్పాలి. రాజా నిన్న మామిడి తింటుండెను, దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి నాకు. పురుషోత్తం. రాజా సార్, రాజా వాజ్. ఎందుకు వాజే చెప్పావు? ఈజ్ అనొచ్చుగా? లేదు సార్, ఇది ప్రెజెంట్ లో ఉన్నాం కదా సార్. ఈజ్ అనొచ్చుగా, నువ్వు ఎందుకు వాజ్ అంటున్నావు? నాకు అర్థం కావట్లే. నిన్నగా సార్, నిన్న మొన్న అనేది ప్రెజెంట్ టెన్స్ కింద వస్తుంది సార్. నిన్న ఉంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్ కింద వస్తుంది. ఇది ఏ నంబర్ ఫస్ట్ చెప్పలే, ఇది R2 సంబంధం. R2, సారీ సార్, R2 సంబంధం. అలా చెప్పాలి ఫస్ట్ నాకు. సార్ ఇది R2 సార్, రన్నింగ్ పాస్ట్ కాబట్టి నేను వాజ్ వర్డ్లు వాడుకోవాలి. రాజా ఉన్నారు కాబట్టి వాజ్ వాడుతున్నా. ఎస్, ఇప్పుడు చెప్పు. రాజా వాజ్ ఈటింగ్ మ్యాంగో సార్. ఈటింగ్ ఏ మ్యాంగో, బాగుంటది. ఏ మ్యాంగో అది. రాజా వాజ్ ఈటింగ్ ఏ మ్యాంగో, రాజా నిన్న మామిడి పండు తింటుండేను. ఇది దీంట్లో ఇప్పుడు ఏమన్నా కన్ఫ్యూజ్ కావడానికి ఉందా? అవకాశం ఉందా? నో కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ లేదు. ఎందుకు? పక్కా క్లారిటీగా వాజ్ అంటున్నావు. ఇంతకు ముందన్న ఈజో గాజు అంటుంటాం కాబట్టి అలా కాకుండా ఇప్పుడు నేను వాజే అంటున్నా, ఇంగే పెడుతున్నా. ఇంక లేకుండా మాట్లాడట్లా మళ్ళీ. అర్థమైందా? ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు సునీల్, ఈ వాక్యాన్ని నాకు R1 లో ఎలా చెప్తావు? తెలుగులో చెప్పి ఇంగ్లీష్లో చెప్పాలా. R1 లో ఎలా చెప్తావు? రాజా నిన్న మామిడి పండు తింటుండెను అనే వాక్యము R1 లో ఎలా ఉంటది? టెన్స్ మారుస్తున్నా నేను. ఎలా ఉంటది? దానికి ఇంగ్లీష్ ఎలా ఉంటది? సునీల్ ఉన్నావా లేదా? రాము, రాము, రాజా నిన్న మామిడి పండు తింటుండేను అనేది R2. రాజా వాజ్ ఈటింగ్ ఏ మ్యాంగో R2. వాజు వర్లు వాడుకున్నాడు, ఇంగ్ ఫామ్ వాడాడు, ఇది క్లియర్ గా ఉంది. రాజా ఉన్నాడు కాబట్టి వాజు వాడాడు. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే వర్ వాడేవాడు. అంతవరకు క్లియర్ గా చెప్పాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, R1 చెప్పాలా. సార్, రాజా ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఫస్ట్ తెలుగు చెప్పాలా. రాజా మామిడి పండు తింటూ ఉన్నాడు. రాజా మామిడి పండును తింటూ ఉన్నాడు లేదా తింటున్నాడు, ఏదైనా కానిలే. ఇది R1 కిందికి వచ్చింది. ఇంగ్లీష్ లో చెప్పు ఇప్పుడు. రాజా ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఎందుకు ఇక్కడ ఈజీ వచ్చింది? ఇప్పుడు ఏం వాజు రావచ్చుగా. R1 కంటిన్యూ సార్. ఇది రన్నింగ్ లో ప్రెజెంట్ టెన్స్ లో ఉంది సార్. ఇది R1 లో ఉంది, కంటిన్యూస్ ఫామ్ లో ఉంది. సో రాజా ఈజీ అంటాను కానీ నేను వాజ్ అన్నికి అవకాశమే లేదు. లేదు సార్. ఓకేనా? అవునవును సార్. వెరీ గుడ్. సాయి శంకర్, దీన్ని నాకు R3 గా మార్చి చెప్పు.
రాజా మామిడి పండు తింటూ ఉన్నాడు. R3 గా మార్చు అన్నా నేను. సీనియర్ నువ్వు ఎట్లా చెప్పాలి నువ్వు? తింటూ ఉన్నాడు. రాజా మామిడి చేసినావా? ఉంటాడు సార్. తింటూ ఉంటాడు. సారీ సార్. అరే, తింటూ ఇట్లానా ఉంటాడు. ఇట్లానా చెప్పేది మరి? ఇట్లానా చెప్పేది? చెప్పు. ఇప్పుడు చెప్పు క్లియర్ గా. రాజా మామిడి పండు తింటూ ఉంటాడు. తింటూ ఉంటాడు సార్. R3 ఇది. ఉంటాడు భవిష్యత్తులో జరుగుతూ ఉంటది. R3 ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పు. రాజా విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో. రాజా విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో. ఇక్కడ విల్ బి వచ్చింది. ఎందుకు విల్ బి వచ్చింది అంటే ఇది R3 సార్. రన్నింగ్ లో ఫ్యూచర్ లో ఉన్నాము. తింటూ ఉంటాడు. ఉంటాడు అంటే విల్ బి. ఫ్యూచర్ లో ఈ విధముగా R1, R2, R3 వాక్యాలను మనము ఈజమర్, వాజర్, విల్ బి తో వాడుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇది ఇంత అర్థమైందా అంటారా? అర్థం కాలేదంటారా? అందరూ మాట్లాడాలి ఇప్పుడు. ఇది క్లియర్ గా ఉన్నాం సార్. బాగా నీట్ గా అర్థమైంది అంటారా? అర్థం కాలేదంటారా? సుమతి, సువర్ణ, అర్థమైందా? క్లియర్ గా ఉంది. ఏంపా ఏమో అంట్రీ. అర్థమైంది సార్. క్లియర్. R1, R2, R3 నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పాలమ్మా. ఇది చాలా సింపుల్. పిల్లలకి చెప్తే అర్థమయ్యేవి. ఓకే ఓకే అందరు క్లియర్ కదమ్మా? ఎస్ సార్. ఇప్పుడు డేంజరస్ట్ గురించి మాట్లాడదాం. డేంజరస్ట్ ఎవరు ఇప్పుడు? రన్నింగ్ అయితే స్లో ఈజీగా ఉందా కష్టం ఉందా మీకు అర్థమైపోయింది. రన్నింగ్ గురించి అర్థమైపోయిందా లేదా ఇంకా చెప్పండి. అర్థమైంది సార్. రన్నింగ్ అంటే R1, R2, R3 రన్నింగ్. ఇవన్నీ రన్నింగ్ లే. R1 లో ఈజమర్ ప్లస్ ఇంగ్ ఫామ్, వాజ్వర్ ప్లస్ ఇంగ్ ఫామ్, ప్లస్ ఇంగ్ ఫామ్. R3 లో విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. ఇది అయిపోయింది సూత్రం. ఇది క్లియర్. ఇంకా ప్రపంచంలో భూప్రపంచంలో ఈ వాక్యాలను 90% వాడుతున్నారయ్యా పెద్ద మనుషులు. అమెరికా వాడైనా అనకాపల్లి వాడైనా ఎవడైనా ఈ 3 రకాలు జనరల్ గా వాడుతూనే ఉంటారు. అందులో ఎక్కువగా 80% వాడేది R1 వాక్యాలు ప్రపంచ స్థాయిలో. ఇంకొక 10%, 15% వాడేది R2 వాక్యాలు వాజ్వర్లు. ఎవడో ఒకడు 5% వాడేది విలుబిలు. ఇప్పుడు అర్థమవుతుందా అర్థం కాలేదా? అర్థమవుతుంది. మోస్ట్లీ వాడుతున్నటువంటి వాక్యాలు ఎట్లాంటి వాక్యాలు ప్రపంచ స్థాయిలో? R1. మీరు కావాలంటే చూడండి, గమనించండి. వాట్ ఆర్ యూ డూయింగ్? రాజు సార్ ఐ యామ్ ఈటింగ్. రాజు సార్ ఐ యామ్ గోయింగ్. సీను సార్ ఐ యామ్ లర్నింగ్. ఏం చేస్తున్నారా? ఫోన్ లో. సార్ నేను ఇడ్లీలు తింటున్నాను సార్. సార్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను సార్. ఇట్లాంటి మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. అదే వాక్యము ఏరా నిన్న ఏం చేస్తుంటిరా? నిన్న అక్కడ పోతుంటే సార్. నిన్న నేను అది తింటూ ఉంటే సార్. నిన్న నేను అతనితో మాట్లాడుతూ ఉంటే సార్. ఈ విధంగా చెప్తాడు. భవిష్యత్తు గురించి ఎవడు అడగడు జల్దీ. అర్థమైందా? రేపు నువ్వు ఏం చేస్తుంటారా అని ఎవడన్నా అడుగుతాడా? అడగండి. అడుగుతాడా? ఏమోపా నా డబ్బులు ఇస్తావా లేదా అంటే, రేపు నేను హైదరాబాద్ పోతున్నా కాబట్టి నీకు డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తాను అంటాడు. అట్లాంటి వాక్యాల్లో నేను రేపు హైదరాబాద్ పోతుంటా, వస్తుంటా, ఆ పని చేస్తా, అప్పుడు ఎప్పుడో అవసరానికి వాడతాడు అంతే. నో గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అందరికి అర్థమవుతుందా నేను చెప్పేసా ప్రాబ్లము? ప్రపంచ స్థాయిలో వాడేటువంటి ఇదేం సార్, ఇది ఫస్ట్ రోజు నుంచి మమ్మల్ని ప్రాణాలు తింటున్నావు, ఇది ఇంగ్లీష్ ఉపయోగపడుతుందా? అయ్యా ఇవి లేకుండా చరిత్ర లేదు. సునీల్ నీకు మొక్కుతా, కొంచెం బంద్ చేసుకో, సౌండ్ పెట్టాకు, మ్యూట్ పెట్టు. అమ్మా మాట్లాడాలమ్మా అందరూ. అర్థమవుతుందా నేను ఎందుకు ఇంత క్లారిటీగా ఫస్ట్ రోజు నుంచి క్లియర్ గా తీసుకుని వస్తున్నానంటే, మనం మాట్లాడే మాటలే ఇవి. అర్థమైందా? ఇవి మీకు ఈజీగా ఉందా కష్టంగా ఉందా అనేది ఇప్పుడు మీకు అర్థం అయిండాలి. ఇప్పటికీ కూడా మీకు అర్థం కాలేదంటే ఇది కష్టమే అనుకోవాలి. లేదు సార్ ఇది చాలా క్లియర్ గా ఉంది, మాకు ఈజీగా అర్థమైంది అంటారా? ఇప్పటికీ అడుగుతున్నా, చెప్పండి ఇప్పుడు మీ సమాధానం కావాలి. అర్థమైంది కదా? తప్పు చేయనీకి పోరు కదా, అంతే కదా? తప్పు చేయనీకి పోతారా? మళ్ళీ తప్పు చేస్తారా? ఇంత ఈజీ అన్నా కూడా తప్పు చేస్తానంటే బ్రహ్మదేవుడు కూడా మెచ్చడు. ఇక అతి కష్టమైనది, మనం పొరపాట్లు పడేది, తప్పులు చేసేది.
ఏదమ్మా? Stop. స్టాప్ వాక్యాలు. ఇవే కొంచెం అర్థం కావు, తొందరగా అర్థం కావు. కాబట్టి మనం కొంచెం కాన్సన్ట్రేషన్ ఎస్ మీద చేయాలి. ఎస్ స్టాప్ అంటే ఎస్ అమ్మా, అర్థమైందమ్మా? స్టాప్ అంటే ఎస్. ఇట్లాంటి వాక్యాలు ఇవి ఎన్ని ఉన్నాయమ్మా? 3 సార్. ఇవి మూడే. కానీ ఇది కష్టం, కానీ స్టాప్ కొంచెం కష్టంగా ఉంటది. ఎందుకు ఆ కష్టం? ఆ కష్టం ఏమో ఛేదిద్దాం సార్. ఎందుకు సార్ మీరు కష్టం అంటారు? నేర్చుకుందాం సార్ అనే వాళ్ళు ముందుకు రండి. ఓకే, ఎస్. ఇప్పుడు నేను రన్నింగ్ గురించి మాట్లాడాను. ఇక మళ్ళీ మాట్లాడదనా? నో సార్, నో సార్. ఏమ్మా, మళ్ళీ రన్నింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇంకా సుత్తి కొట్టిండాలి మీకు ఈ పాటికి. అది ఇంకా సుత్తి అయిపోయిండాలి ఇది. ఇప్పుడు రన్నింగ్ గురించి కాకుండా మనం స్టాప్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అర్థమైందా? ఎస్ సార్. స్టాప్ అంటే ఏమ్మా? ఆగినట్టుగా ఉండే వాక్యం. ఆగినట్టుగా ఉండే. స్టాప్ అంటే గుడ్డి గుర్తు ఏమ్మా? షార్ట్ కట్ ఏమ్మా? మనం ఏమ్మా తెలుసుకునింది మనం ఫస్ట్ రోజు? ఎస్. ఓకే, స్టాప్ అంటే షార్ట్ కట్ ఏమ్మా? ఇది ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు నేను చెప్పిన డౌట్ ఏమన్నా ఉంటే అడగండి. స్టాప్ అంటే ఎస్ తెలీదు వాళ్ళు, నాకు తెలుసు సార్ అనే వాళ్ళు ఉంటే అడగండి. లేదు సార్, నో ప్రాబ్లం, మీరు వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోండి అంటారా? ఇంకా ఆడే ఉందమ్మా, ఆడే ఉందమ్మా. ముందుకు వెళ్ళిపోదాం. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, స్టాప్ లో ఎన్ని రకాలని చెప్పుకున్నాం మనం? 3 రకాలు సార్. S1, S2, S1 కి సూత్రం ఏమని చెప్పుకున్నాం? ఓన్లీ ప్రెసెంట్. ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ మాత్రమే వాడాలి S1 లో. స్టాప్ ప్రెసెంట్ ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ మాత్రమే వాడాలి. నో ఇంగ్ ఫామ్, నో ఈజమార్, నో ద. ఇది ఓకేనా కాదా? ఇది ఓకే కాదా? ఇది మీకు చెప్పాను, పేపర్ లో కూడా రాసి పెట్టుకోండి గట్టిగా లావుగా. ఇది ఓకేనా కాదా? S1 లో ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ మాత్రమే వాడాలి. నో ఇంగ్ ఫామ్, నో ఎనీథింగ్, నథింగ్ ఏముండదు కాడ. ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ మాత్రమే ఉంటది. అంతే కదమ్మా? S2 కు చెప్పండి అలాగే. S2 లో ఓన్లీ పాస్ట్ టెన్స్ ఉంటది. ఇంకేమన్నా ఉంటదా? నో ఇంగ్, నో వాజ్వర్, నో కథ, నో హెల్పింగ్ వర్బ్స్, ఓన్లీ పాస్ట్ టెన్స్. ఇది ఓకేనా? S3 లో ఏముంటది? ఓన్లీ ఫ్యూచర్ సార్. విల్ ప్లస్ ఓన్లీ ఫ్యూచర్. సబ్జెక్ట్ ప్లస్ ఫ్యూచర్. నిన్న ఎవరో అడిగితే బాగా చెప్పారు. సబ్జెక్ట్ ప్లస్ ఫ్యూచర్ ఈజ్ ఈక్వల్ టు విల్ ప్లస్, అంతే. విల్ ప్లస్ గో, విల్ ప్లస్ డ్రింక్, ఆ విధంగా ఉంటది. అంతేనా? అంతేనా కదా? ఇప్పుడు S1 లో V1 వాడుకోండి అన్న, S2 లో V2 వాడుకోండి, S3 లో ఫ్యూచర్ వాడండి. అంతే కదమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేగా? ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. సార్ ఒకసారి రిపీట్ చేయండి సార్ ఒకసారి. చెప్పు ప్రాబ్లం చెప్పు. బ్రదర్. రిపీట్ చేయడం అని కాదు, నీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పు, నేను చెప్తా. మాట్లాడండి. ఎవరు అడిగింది? సార్ రాజరత్న సార్. సరే, నువ్వు అట్లే ఉండు. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా ఎవరన్నా ఒకరు నేను చెప్తా సార్ అనే వాళ్ళు రండి ముందుకి. నేను బాగా నీట్ గా చెప్తా సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా నేను చెప్తా సార్ అనేవాళ్ళు రండి. సార్ నేను చెప్తా సార్. సుమతి. కొంచెం ఉండమ్మా, సుమతి చెప్తాదంట, అందరు వినాలమ్మా. ఫస్ట్ నుంచి చెప్పమ్మా, నేను చెప్పినట్టు చెప్పు. స్టాప్ వాక్యాలు 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ స్టాప్ అంటే మనం షార్ట్ కట్ లో ఏం పెట్టుకున్నామమ్మా? స్టాప్ అంటే అర్థం ఏమో? ఎట్లాంటి వాక్యాన్ని మనం స్టాప్ అంటామమ్మా? ఆగినట్టు ఉండే వాక్యాలని. అది చెప్పాలమ్మా. ఎప్పుడైనా కానీ వివరణ అనేది చాలా క్లియర్ గా ఉండాలి. ఆగినట్టుగా ఉండేటువంటి వాక్యాలను మనం స్టాప్ వాక్యాలు అనుకుంటాం. ఫస్ట్ పాయింట్ అది. ఇకపోతే స్టాప్ కు షార్ట్ కట్ ఎస్. అందులో 3 రకాలు. ఏమవి? S1, S2, S3. వెరీ గుడ్. ఈ రోజు, నిన్న, రేపు. అలా గుర్తు పెట్టుకోండి. ఓకేనా? S1 అంటే ఈ రోజు, స్టాప్ ఉండాలి, ఈ రోజుగా ఉండాలి. S2 అంటే స్టాప్ అంటే ఆగినట్టుగా ఉండాలి, నిన్న అయి ఉండాలి.
S3 అంటే ఆగినట్టుగా ఉండాలి, రేపుగా ఉండాలి. ఎస్, వెరీ గుడ్. దీని షార్ట్ ఫామ్ రూల్స్ ఏంటమ్మా? రూల్స్ అంటే ఒక వాక్యం ఎలా ఉండాలి? V1 లో ఎలా సారీ S1 లో ఎలా ఉండాలి, S2 లో ఎలా ఉండాలి, S3 లో ఏమేమి ఉంటాయి? ఇట్లా క్లారిటీ చెప్పమ్మా. ఓన్లీ ప్రజెంట్ టెన్స్ ఉండాలి సార్. నో ఆ. ఇంగ్ ఫామ్, No is am are. ఆర్ ఏమి ఉండద్దండి ఏం ఉండకూడదు, హెల్పింగ్ వర్బ్ అనేది ఉండకూడదు. ఇక ఉండద్దు. ఇది అట్లాంటి వాక్యాలు ఏమంటామ్మా? S1 S1 వాక్యాలు అంటాం. ఎస్, వెరీ గుడ్. S2 వాక్యాలు అంటే అమ్మా అది ఎలా ఉంటాయి? S2 వాక్యాలు అంటే జరిగిపోయినాయండి, నిన్న మొన్న అవైపోయినా కావచ్చు, అయిపోయినవి, ఆగినట్టుగా ఉండాలి, పాస్ట్ టెన్స్ జరిగినట్టుగా ఆగినట్టుగా ఉండాలి. ఉండాలి, జరిగిపోయిన వాక్యాలు. ఇందులో కూడా నో ఇంగ్ ఫామ్, నో ఇంగ్ ఫామ్, వాస్ వర్ ఏది వాడదు, ఏమి ఉండకూడదు, మాట్లాడకూడదు. చాలు. ఓకే, వెరీ గుడ్. V2 వాడాలి ఇందులో. దీంట్లో V2నే వాడాలి, వేరేది వాడకూడదు. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ S3 అంటే ఆగినట్టుగా ఉండాలి, భవిష్యత్తులో జరిగేటి గా ఉండాలి. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ ఓన్లీ ఫ్యూచర్ టెన్స్. ఓన్లీ ఫ్యూచర్ అంటే ఎలా ఉంటది? స్ట్రక్చర్ విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ ఉంటదమ్మా. విల్ ప్లస్ ప్రజెంట్ టెన్స్ ఉండాలి, ఇంగ్ అది. ఫామ్ ఉండొద్దు, విల్ బి అవన్నీ ఏవి వాడదు. ఉండకూడదు. ఇంకొక మాటలో చెప్పాలంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్ కు సంబంధించిన ప్రాజెక్ట్స్ ఇక్కడ రాకూడదు. అవును సార్. ఇప్పుడు అర్థమైందా? ఏంపా రాజరత్నం, అర్థమైందా? మళ్ళీ రిపీటా? అది లెక్కాచారం. ఓకే అమ్మా. అమ్మా తల్లి, శతకోటి వందనాలు, బాగా చెప్పినావు తల్లి. ఎవరు? సువర్ణనా? సుమతే? సుమతి సార్. సుమతే? అది థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ నాన్న. అట్లా అర్థం చేసుకుంటే చాలమ్మా. ఇంగ్లీష్ పరిగెత్తుకుంటూ వస్తా చూడండి ఇంటికి. రైట్, వెరీ గుడ్, బాగా చెప్పినావు తల్లి. రావాలి సార్, మీరు బాగా చెప్తున్నారు, మేము కూడా ప్రాక్టీస్ చేసి రావాలనే కదా సార్ ఇట్లా లేదు, చెప్పారు. బాగా వింటున్నామమ్మా. మంచిది తల్లి, మంచిది. ఓకే అమ్మా, రైట్. ముందుకు పోదాం మరి. ఇప్పుడు ఆట షురు. ఇప్పుడు నాకు క్లారిటీ ఇవ్వండి. R1 లో మీకు ఏమైనా తిప్పలు కనపడిందా? ఏం లేదు సార్. అందరూ మాట్లాడాలా, ఒకరు మాట్లాడేది కాదు ఇది. నాకు R1 లో ఏమైనా తిప్పలు కనపడిందా మీకు? సార్ నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్. వేరే వాళ్ళు అందరూ మూసుకొని కూర్చున్నారు. ఏం లేదు సార్. నాకు R1 లో ఏం తిప్పలు కనపడలేదు అని అనాలి మీరు. మీరు అంటేనే నేను R1 గురించి మాట్లాడను. ఓన్లీ ఈజ్ ఆర్ ఇంగ్ ఫామ్, అంతే కదమ్మా? అవును సార్. అంతే ఇది సార్. ఏమైనా ప్రాబ్లం ఉందా? నో ప్రాబ్లం. ప్రాబ్లం లేదు. R2 లో ఏమైనా ప్రాబ్లం ఉందా? వాజు వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఏమైనా ప్రాబ్లం కనపడుతుందా? లేదండి. లేదు. R3 లో విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్, ఏమైనా ప్రాబ్లం కనపడుతుందా? లేదు సార్. ఏం లేదు సార్. కనపడుతుంటే అంతే కదా? క్లియర్ గా ఉన్నారు కదా? క్లియర్. ఎస్. ఇప్పుడు S1 కి వచ్చేసరికి బాగినండి. S1 కి వచ్చేసరికి ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడాలి, అంతేనా? ఎస్ సార్. అంతే సార్. నో ఈజ్ ఆర్, నో నో ఇంగ్ ఫామ్ కదా? ఇదేమన్నా కొంచెం కష్టంగా కనపడుతుందా? అస్సలు లేదండి. అసలు లేదు. S2 లో ఓన్లీ పాస్ట్ టెన్స్, పాస్ట్ అండ్ V2. వీట్, నో ఇంగ్ ఫామ్, నో వాస్ వర్. ఇక్కడ ఏమైనా కష్టం కనపడిందా? ఏం కష్టం లేదు. ఇక్కడ కష్టం లేదు. V3, V3 ఓన్లీ ఫ్యూచర్, దట్ మీన్స్ విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్. ఎవరికైనా కష్టం కనపడిందా? లేదండి. లేదు. లేదు సార్. మరి ఇప్పుడు ఇవన్నీ సూత్రాలన్నీ వాడుకుంటే మనకి ఈజీ అంటున్నారా, కష్టం అంటారా? ఇప్పుడు చెప్పండి. మీరే చెప్తున్నారు అన్ని ఈజీనే సార్, ఏం కష్టమే లేదు అంటున్నారు. క్లియరా? క్లియర్ సార్. క్లియరా? ఈజీ సార్. ఏమ్మా? క్లియర్ సార్. ఈజీ సార్. ఈజీనే కదా? వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం తెలివితో ఆలోచన చేసి చెప్పండి. ఓకే. R1 అంటే కష్టం లేదు నాన్న, R2 అంటే కూడా కష్టం లేదు, R3 అంటే కష్టం లేదు, S2 అంటే కష్టం లేదు, S3 అని ఒక్క దరిద్రమోడు వీరొక్కడే, S1 గాడు ఒకటే కొంచెం డేంజరస్ ఫెలో. ఎందుకు డేంజరస్ అంటున్నానో నేను ఇప్పుడు చెప్తా. ఈ రోజు కహాని అదే ఉంటది. అర్థం కాలే మీకు? అర్థమైంది సార్, చెప్పండి సార్. వీళ్ళు ఇంకా వేరే వాళ్ళందరూ గుళ్ళో కూర్చుంటారు కదా, గుళ్ళో పూజ జరిగే టైంకి కూర్చుంటారు అనమాట ముందర, అట్లా కూర్చుంటారు.
చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ ఆరింట్లో డేంజరస్ ఎవరు అని అడుగుతున్నా నేను. S1 అని అంటున్నారు సార్. అంటున్నారు, అది ఎందుకో నేను చెప్తా వినండి. కానీ డేంజరస్ అని ఎందుకన్నాను అనేది మీరు క్లారిటీ తీసుకోవాలి ఈరోజు. ఓకే, మీరేమన్నారు? లేదు సార్ మాకు ఇది ఈజీ అన్నారు. ఏమన్నారు మీరు? మీరేమో ఈజీనే అన్నారు. లేదమ్మా ఇది ఒకటే డేంజరస్ అని నా వాదన. S2 ఈజీ మీకు, మళ్ళీ S3 ఈజీ, దీంతో ప్రాబ్లం లేదు మీకు. S1 లో మాత్రమే మీరు కష్టపడతారు. అర్థం కావట్లేదు మీకు? అర్థమవుతుంది సార్. ఉండు అందరూ మాట్లాడాలి ఇప్పుడు. R1 లో ప్రాబ్లం లేదు, నిన్న అందరూ చెప్పారు, నాకు ఆన్సర్లు ఇచ్చారు. R2 లో ప్రాబ్లం లేదు, నిన్న అందరూ చెప్పారు ప్రాబ్లం లేదు. R3 లో ప్రాబ్లం లేదు, నిన్న బాగా చెప్పారు. ఈ రోజు కూడా మీ నోటితో S1 S2 S3 పలికిస్తా. కానీ మీరు తప్పులు చేసేది S1 లో, S2 లో S3 లో మళ్ళీ తప్పు చేయరు. నువ్వు గాట్ మై పాయింట్ అన్నాడు. నేనేం చెప్పబోతున్నాను మీకు అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. S1 లో కూడా మీరు ఆన్సర్లు చెప్తూ ఉంటారు, S2 లో కూడా మీరు ఆన్సర్లు చెప్తారు, S3 లో కూడా మీ నోటితోనే ఆన్సర్ రప్పిస్తా. కానీ సహజంగా మనం చేసే తప్పులు ఎక్కడ ఉంటాయంటే S1 లో తప్పులు దొరుకుతాయి మీవి. ఎందుకు, ఏం కథ, ఎలా అనేది ఈ రోజు క్లాసు ఒక అరగంట ఉంటది. చక్కగా వినండి, చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నౌ గాట్ మై పాయింట్? అందరూ వింటున్నారా? ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు S1 లోకి వెళ్తున్నాం. S1 కి వెళ్తున్నాం, S2 కూడా వెళ్తాం, S3 కూడా వెళ్దాం. కానీ తప్పులు ఎక్కడ చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. ఇప్పుడు బాగినండి, ప్రతి ఒక్కరు మైండ్ సెట్ పెట్టి వినండి అమ్మా. ఇది S1 అమ్మా, ఇది S2 అమ్మా, ఇది S3 అమ్మా. బాగినండి అమ్మా. S1 లో రూల్ ఏమ్మా? ఓన్లీ ప్రజెంట్. ఓన్లీ ప్రెజెంట్, నో ఇన్ఫార్మ్, నో ఇంగ్, నో హెల్పింగ్ వర్బ్. ఇది రూల్ అమ్మా. S2 లోనేమి? ఓన్లీ పాస్ట్ టెన్స్, ఓన్లీ పాస్ట్ టెన్స్, నో ఇంగ్, నో హెల్పింగ్ వర్బ్. S3 లోనేమి? ఓన్లీ ఫ్యూచర్. ఓన్లీ ఫ్యూచర్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్. అంతే. ఇది ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకు రాసిన దాంట్లో? మీకేమైనా డౌట్ ఉంటే అడగొచ్చు, మీకేమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. నో డౌట్. డౌట్ ఉంటే అడగొచ్చు. క్లియర్ అందరూ? ఇప్పుడు బాగినండి, నేను చెప్పే ప్రతి పాయింట్ బాగినండి, ఆన్సర్ మీరే చెప్పండి. ఓకే, నేను రాస్తాను, నేను రాస్తాను తెలుగు S1. నేను రాశాను తెలుగులో S2. నేను రేపు రాస్తాను తెలుగులో S3. ఇప్పుడు నేను అడిగిన వారు ఇంగ్లీష్లో సమాధానం చెప్పవలెను. ముందుగా ఎవరు చెప్తారు? ఒక్క నిమిషం, తప్పు చెప్పకూడదు, మీరు ఫార్ములా ప్రకారంగా చెప్పాలి. కొంచెం కూల్ గా రండి, అందరు వినండి, బాగా అర్థం చేసుకోండి, కూల్ గా చెప్పండి. ఎవరమ్మా కొత్త వాళ్ళు? ఎవరు? జయశ్రీ గారు చెప్తారా? ఉమ గారు చెప్తారా? ఓకే, రైట్. ఉమ గారు చెప్తారంటమ్మా, ఒక్క నిమిషం ఉండండి. అమ్మా చెప్తల్లి ఉమ గారు. S1 అండి. నేను రాస్తాను, ఐ రైట్. ఐ రైట్. ఓకే అమ్మా. S2 నేను రాశాను, ఐ రోట్. ఐ రోట్, ఐ రోట్, నేను రాశాను. నేను రేపు రాస్తాను, నేను రేపు రాస్తాను. S3 ఐ విల్ రైట్. ఎప్పుడు? రేపు, టుమారో. దాన్ని తెలుగులో ఎందుకు చెప్పాం? ఐ విల్ రైట్ టుమారో. ఉమగారు చెప్పింది
అందరికి సబబుగా ఉందా? లేదు సార్ ఆమె రాంగ్ చెప్పింది అంటారా? ఎవరైనా రావచ్చు ఇప్పుడు మైక్. కరెక్టే సార్. కరెక్టే సార్. ఓకేనా? క్లియరా? ఓకే సార్, Clear, క్లియర్ sir. సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇంకొక వాక్యం రాస్తా. అతడు రాస్తాడు, అతడు రాశాడు, అతడు రేపు రాస్తాడు. నేను చెప్పను దీనికి సార్. ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారో చెప్పండి. సుమతి చెప్పను సార్, సార్. నేను సుమతి, చెప్తాను సార్. ఉండమ్మా కొంచెం నిదానంగా పోదాం. సుమతి నిదానంగా చెప్తున్నా. చెప్పమంటారా? చెప్తున్నా. అతడు రాస్తాడు. ఈ ఆ. రైట్. కొంచెం ఉండమ్మా, నిదానంగా ఉండు. ఈ రైట్, వెరీ గుడ్, సూపర్. అతడు రాశాడు చెప్పమ్మా. ఈ రైట్ సార్. ఎస్ రావాలి. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ రావాలి. కాదమ్మా, ఈ రైట్. కాదమ్మా, ఎవరో చెప్పించరా? ఏంది కథ, నీకు అర్థం కాలే? లేదు సార్, ఎవరు చెప్పలేదు సార్, నేను గుర్తు చేసుకున్నాను. నేను ఇందాక ఒక మాట అన్నాను స్టార్టింగ్ లో. ఏమన్నానంటే, మీరు ఎన్నైనా కరెక్ట్ చెప్పడానికి ప్రయత్నిస్తారు, కానీ ఈ దరిద్రమోడు ఉన్నాడే యశ్వన్ గాడు, వాడు మిమ్మల్ని ముక్కు తిప్పలు పెడుతుంటాడు అనమాట. ఆ తిప్పల ఎగ్జాంపుల్ ఇది. అర్థమైంది ఇప్పుడు? ఈ రైట్. మీరు ఎన్ని రకాలైన కరెక్ట్ గానే చెప్తారమ్మా, ఈ యశ్వన్ దగ్గర కాడికి మాత్రమే చచ్చిపోతారమ్మా. అదే సార్. కారణం ఏంటంటే S1 లో ఆ పవర్ ఉంది. ఎస్ రూల్ అంటారు దీన్ని. S1 లో ఎస్ రూల్ అనేది ఉంటదమ్మా. సరే, చెప్పావు, స్పాట్ లో చెప్పావు కాబట్టి చెప్తున్నావు. ఓకే, నో ప్రాబ్లమ్. ఇంకా ఈ సూత్రం చాలా మందికి తెలియదు, వాళ్ళకి అర్థమైతే చెప్తాం, తర్వాత చెప్తాం. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పు. అతడు రాశాడు. He wrote. He wrote. హీ రోటా? మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఎస్ పెడదామా? ఎస్ అవసరం లేదు సార్, పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది వెరీ అవసరం. గుడ్, వెరీ గుడ్ తల్లి. అలాగే మూడోది చెప్పమ్మా. అతడు రేపు రాస్తాడు. He will ఆ, write tomorrow. అది. శాంతమ్మా ఒకసారి నేను చూడు. ఓయ్, ఏందమ్మా అది? ఎస్. ఇప్పుడు అందరూ మాట్లాడండి అబ్బా. ఇక్కడేమో ఐ రైట్ అని రాసింది ఉమా గారు చెప్పినప్పుడు. సుమతి గారు చెప్పేటప్పుడు ఈ రైట్ రాంగ్ అంట, ఈ రైట్స్ అని చెప్పింది ఆమె. మరి మీరు ఎవరికి ఓటేస్తారు? ఐ రైట్ కా, హీ రైట్ కా, హీ రైట్స్ కా? చూడండి ఒకసారి, చూసి చెప్పండి ఏది కరెక్ట్, ఏది రాంగ్. ఈ రైట్స్ అనేది కరెక్ట్ సార్. ఒక్కొక్కరిగా మాట్లాడితే అందరూ నగ్గ మాట్లాడితే కష్టము. ఒక్కొక్కరిగా చెప్పండి. ఈ రైట్స్ అని ఆమె చెప్పింది, ఈ రైట్ అని ఫస్ట్ లో చెప్పింది. ఏది కరెక్ట్ అంటారు దీంట్లో? ఈ రైట్స్ అని అంటున్నారు. మరి ఈ రైట్ రాంగా, ఈ రైట్ రాంగా? ఈ రైట్ రాంగ్ సార్. ఎందుకు రాంగు? ఈ థర్డ్ అంటే థర్డ్ పర్సన్ పర్సన్ కి అది అందుకే ఎస్ రూల్ అనేది కొంచెం డేంజర్ అన్నమాట. ఇది ఆలోచన శక్తితో కూడినది. S2 లో ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎవడు రాసినా రోటే. ఐ రాసిన రోటే, హీ రాసిన రోటే, షీ రాసిన రోటే, రామ రాసిన రోటే. ఎవరు ఏం చేసినా కూడా నాకు రోటే ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే అది S2 కాబట్టి. S3 లో కూడా అంతే. వీళ్ళు రైట్, ఈ కావచ్చు, ఐ కావచ్చు, వీ కావచ్చు, దే కావచ్చు, షీ కావచ్చు, ఎవరు వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు. S2 లో ప్రాబ్లం లేదు, S3 లో ప్రాబ్లం లేదు. కానీ ఒక్క S1 లో మాత్రము మాట తప్పకుండా క్లారిటీ రావాలి. ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైందమ్మా అందరికి? అర్థమైంది సార్. కొన్ని సందర్భాల్లో రైట్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో రైట్స్ వస్తుంది, కానీ రైట్ రాదు. వర్బునకు ఎస్ చేర్చి మాట్లాడాలి. ఏ వర్బునకు? థర్డ్ పర్సన్ సింగులర్. V1కు. అమ్మో, ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్ వర్బునకు ఎస్ లేదా ఈఎస్ చేర్చి రాయాలి. మరి ఎవరెవరికి రాయాలి అలాగా? ఇప్పుడు క్వశ్చన్ మార్క్. వెరీ గుడ్. అలా చెప్పకూడదు నాన్న. బంగారు థర్డ్ పర్సన్ సింగులర్. గణపతి, వై గణపతి, థర్డ్ పర్సన్ సింగులర్ కానీ చెప్పచ్చండి. అది అట్లా చెప్పాలి, అట్లే చెప్పాలి. ఒకరు హీసీ ఇట్లు కానీ అనకూడదు అట్లా. అవును సార్. ఎవరో ఎక్కడో విత్తనం వేసినారు, అది ఫస్ట్ నుంచి ఆచారంగా వస్తా ఉంది. తప్పునా? అలా చెప్పకూడదు సార్. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఎవరెవరు? he, she, it, this, that, రామ, సీత, బాయ్, గర్ల్, పెన్ను, బుక్కు, నేను కాదు, నువ్వు కాదు, మేము కాదు, మీరు కాదు.
మిగిలిన వాళ్ళందరూ మూడో వ్యక్తులే. ఫస్ట్ రోజుల్లో నేను అరిసి అరిసి చెప్పిన థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ డేంజర్ నైన్లు. మన ఇంట్లో కొట్లాట్లు వచ్చే థర్డ్ పర్సన్ నుంచి గుర్తు పెట్టుకోండి. అవును సార్. ఈ మాట ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. మన ఇంట్లో కొట్లాట వచ్చేది ఎవరి నుంచమ్మా? మనుషులు కొట్టుకొని వచ్చేది ఎక్కడమ్మా? థర్డ్ పర్సన్ వ్యవహారంలోనే. ఏమో నవ్వుతుంది అమ్మా. కరెక్టే కాదమ్మా? నేనేం తప్పు చెప్తుంటే తప్పనే, నేను ఒప్పుకుంటా. చల్లగుండా భార్యాభర్తల మీద థర్డ్ పర్సన్ వచ్చినాడు అనుకో, విజృంభణంగా. అందుకనే థర్డ్ పర్సన్ డేంజర్ అమ్మా. అతడు అని ఒక భార్య అన్నా, ఆమె అని ఒక మొగోడన్నా ఆ ఇంట్లో కొట్లాట స్టార్ట్ అవుతాయమ్మా. కాదంటే నేను క్లాసులు చెప్పా. Do you agree or not, all of you? సార్ సార్ చెప్పు సార్. చెప్పు సార్ ఇప్పుడు ఎస్ ఈఎస్ ఏ V1 వచ్చినా సరే ఎస్ కానీ ఈఎస్ కానీ జోడించాల్సిందే. నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాల. సబ్జెక్టు అనుకూలంగా వినో. ఓకే సార్. సబ్జెక్టు హీ షీ ఇట్ దిస్ దట్టు రామ సీత బాయి గర్లు పెన్ను బుక్కు క్యాటు ర్యాటు లైను టైగరు బస్సు కారు ట్రైన్ ఏరోప్లేను. ఎవడైనా సరే మూడో వ్యక్తి వచ్చినప్పుడు సబ్జెక్ట్ గా నువ్వు వాడేది ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అయితే S1 లో ఉన్నట్టయితే, ఇక్కడ నేను రాస్తానంటే ఏమి ప్రాబ్లం లే, ఐ రైట్ రాసినాం. వాడెవడో వచ్చినాడు కదా మూడో వ్యక్తి, వాడు దరిద్రుడు, హీ రైట్స్ అనాలి, ఈ రైట్ అనకూడదు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? మళ్ళీ ఇంకేమి అర్థం కానీ ఏం లేదు. ఇక్కడ మూడో వ్యక్తి సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు ఆలోచన చేయండి. అంతవరకు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. V1 రాయి. మూడో వ్యక్తి వచ్చినాడా, సినిమా స్టార్ట్ అయింది అనుకో. అర్థమైందా? అర్థమైంది సార్. అందరికి అందరికి బ్రదర్స్ అర్థమైంది. ప్రాబ్లం ఎవరితో? ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఎవరితో? థర్డ్ పర్సన్ సింగులర్. మళ్ళీ బహువచనాలకి లేదమ్మా, ఏం ప్రాబ్లం లేదు. బహువచనాలకి ఏం ప్రాబ్లం లేదమ్మా. ఒక్కరిగా ఒంటరిగా దొరికితే మాత్రం కష్టమమ్మా. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు నాకు ఒక్కొక్కరిగా చెప్పండి, ఒక్కొక్కరిగా మాట్లాడండి. ఏం మాట్లాడతారంటే, సార్ ఇంగ్లీష్ లో R1 అంటే ప్రాబ్లం లేదు, R2 అంటే ప్రాబ్లం లేదు, R3 అంటే ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ ప్రాబ్లం రాదు. ఒక S1 కావడం మాత్రమే ప్రాబ్లం వస్తుంది. S2 లో ప్రాబ్లం లేదు, S3 లో ప్రాబ్లం లేదు. ఎందుకంటే V2 V3 అంటే ఫ్యూచర్ లో మాట్లాడడం అయిపోద్ది, అంత క్లియర్ కదా, దుకాన్ బంద్. ఒక S1 లో మాత్రమే థర్డ్ పర్సన్ సింగులర్ గురించి మాట్లాడుతున్నాం అన్నప్పుడు మాత్రమే. ఆ థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరు? ఈ సీట్ దిస్ దట్టు రామ సీత బాయి గర్లు పెన్ను బుక్కు క్యాటు ర్యాట్ లైన్ టైగర్ బస్సు కారు ఏరోప్లేన్. ఎవడైనా కానీ వాడు, మూడా ముష్టి నల్లం గోడ, ఎవడైనా రానివాడు. మనకు కావాల్సిన వర్బు ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు మాత్రము జాగ్రత్తగా ఎస్ తీసుకుపోయి అక్కడ పెట్టాలి. ఎస్ కావచ్చు, ఈఎస్ కావచ్చు. ఇప్పుడన్నా అర్థమైందా? అర్థం కాలేదా? నాకు చెప్పండి. సార్ అర్థమైంది సార్. కానీ ఒకటి సార్, V1 లో ఎస్ అనేది దీనికి వాడాలి, లేకపోతే ఈఎస్ అనేది ఎలాగ ఐడెంటిఫికేషన్ చేసేది? అది నువ్వు స్పెల్లింగ్స్ నాలెడ్జ్ నేర్చుకోవాలి రాజారత్నం. అవి కూడా చెప్పంటే చెప్పలేడు రామ్ సారు. ఓకే సార్. నీకు స్పెల్లింగ్ రావని అర్థం. ఇప్పుడు రైట్ ఉంది, రైట్స్ అన్నప్పుడు నీకు ఎస్ పెట్టలేవా? పెడతాను సార్. ఇక్కడ గో ఉంది, ఇక్కడ గోస్ అన్నప్పుడు ఈఎస్ పెడతాము. ఇప్పుడు నేను అన్ని చెప్పాలి నీకు. ఈ పదంలో ఈఎస్ వస్తుంది, ఈ పదంలో ఎస్ వస్తుంది, ఈ పదంలో ఇంకా అయిపోయా. నేను ఒక శంభు, నువ్వు ఒక తట్ట, ఇద్దరు పట్టుకుని పోవాల్సింది. ఇంకా రాజరత్నం అట్లాంటివన్నీ నువ్వు ప్రాక్టికల్ చేయాలి. నువ్వు ఈ రోజు నుంచి కూర్చొని ఎందుకు చేసుకుంటా? ఇంకా ఈ చదువు ఎందుకు చెప్పు? ఇంకా ఓకేనా? ఓకే సార్, అర్థమైంది కదా? నువ్వు అడిగేది ఎట్లుందంటే, ఎవరు కేసు పెట్టాలి, ఎవరు కేసు పెట్టాలంటే నీకు మళ్ళీ మెటీరియల్ రెడీ చేయాలి. అర్థం కాలే నీకు? మెటీరియల్ రెడీ చేశారండి. ఎంత గొప్ప మెటీరియల్ మాకు వచ్చిందో ఈ రోజు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికి తెలీదు, అవునవును, తెలీదు, వాళ్ళకి తెలీదు. సరే మేడం, దీని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చిందా లేదా? అందరు మాట్లాడండి అమ్మా.
డేంజర్ sir. ఎక్కడ ఈ రోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లీష్ లో అతి దరిద్రమైన డేంజర్ పొజిషన్ ఎక్కడుంది అని తెలుసుకోండి మీరు. ఎస్ ఈఎస్ జోడించే ప్రక్రియ ఏ దాంట్లో S1 లో. మళ్ళీ S2 ప్రాబ్లం లేదు బాబు రాజారత్నం. S3 కి ప్రాబ్లం లేదు నాన్న. ఓన్లీ S1 కు మాత్రమే. ఎక్కడ ఎస్ పెట్టాలి, ఎక్కడ ఎస్ పెట్టాలి, ఎక్కడ కామన్ గా రాయాలనేది నువ్వు నేర్చుకోవాలి. ఓకే సార్. అర్థమైందమ్మా అందరూ? క్లియరా? ఇప్పుడు మెటీరియల్ లో వెళ్తున్నా. షల్ ఐ గో ఇంటూ ది మెటీరియల్? ఓకే ఓకే, ఓకే ఆల్ ఆఫ్ యు రెడీ? రెడీ సార్. వెరీ గుడ్. సగం భారం పోయిందమ్మా నాకు ఈ క్లాస్ చెప్పి. నేను ఎట్లా చెప్పాలప్ప పిల్లలకి అని నేను బాధపడుతున్నా. బాగానే అర్థం చేసుకుంటారు. సో 66వ పేపర్ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఒక్కసారి మీ పుస్తకాలు చదవండి సార్. చదవండి, ఇప్పుడు ఓపెన్ చేయండి చెప్తా. 66వ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ధర్మం ఉందా? మీరు ఇంక చెప్పాల్సిన అవసరం లే, ఇచ్చిపెట్టి అంటారా? చెప్పండి చెప్పండి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. వెరీ గుడ్. 66వ పేజీ నంబర్ కేల్ కథం దుకాన్ బంద్, దాని గురించి మాట్లాడొద్దు. రైట్. 67వ పేజీ నంబర్ మీరు చెప్పకండి సార్ ఇంకా మాకు వచ్చు అంటారా? మళ్ళీ చదువు సార్ మీరు మొత్తం చదవండి వినిపించండి అంటారా? ఒక ఆమె మాట్లాడుతుంది, అందరూ మాట్లాడాలి. అవసరం లేదు సార్. 67 పేజ్ నంబర్ అవసరమే లేదు సార్, మీ గురించి మాకు అవసరమే లేదు ఇంకా. ఓకే రైట్. అవసరమే లేదు. 68 చూడండి. 68 R3 వాక్యాలు ఉన్నాయి, విల్ బి ప్లస్ ఇంఫార్మ్ అని. ఎవరికైనా మళ్ళీ డౌట్స్ ఉన్నాయా? చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చే పదం ఏమ్మా, ఏదమ్మా? ఇప్పుడు మనం నెక్స్ట్ పోయేదమ్మా S1. ఇప్పుడు నేను ఏమన్నానమ్మా, డేంజర్ అన్నానా లేదా? ఎందుకు డేంజర్ అనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక్కొక్కరిగా నిదానంగా నిన్నట్లక్క ప్రాక్టికల్ చేసుకుంటూ పోదాం. ఓకే రైట్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను వెళ్తాను ఇంగ్లీష్ లో ఏమైంది చూడమ్మా? ఐ గో. ఏమన్నా ప్రాబ్లం ఉందా? లేదండి. ఇక్కడ ఐ గోస్ అనొచ్చా? లేదండి. ఎందుకన రాదు? అయ్యింది కాబట్టి ఫస్ట్ పర్సన్ సింగులర్. సార్ ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఉంది సార్. ఐ అనే దానికి మీరు బాధపడకండి. మనకు దెబ్బ ఎక్కడ పడేది? ఈ కాడ, సి కాడ, ఇట్టు కాడ, దిస్సు కాడ, దట్టు కాడ. అర్థమైందా? మూడో వ్యక్తులు థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకు దెబ్బ. అంతవరకు ఆలోచన చేయకండి, ముందుకు వెళ్ళిపోండి. ఇదే కదమ్మా అందరూ అనేది? Yes. ఇప్పుడు చూడండి రెండో వాక్యం. కాబట్టి రాదండి. అవునమ్మా. నేను మాట్లాడతాను ఇంగ్లీష్ లో ఏమమ్మా? ఐ టాక్. లేదా ఐ స్పీక్ అనొచ్చమ్మా. ఐ స్పీక్. ఏమి ఇక్కడ ఎస్ పెట్టకూడదా? ఐ స్పీక్స్ అనకూడదా? ఐ టాక్స్ అనకూడదా? అనకూడదు. అనకూడదు. ఎందుకు అనకూడదు? చెప్పాను కదండి. థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి. థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి పెట్టకూడదు. సుప్రీంకోర్టుకు పోదాం జయశ్రీ గారు, నేను సుప్రీంకోర్టుకు పోతాం. అంతే కదమ్మా, ఇబ్బంది లేదు కదా ఇక. ఓకే రైట్. మేము తింటాము. మేము తింటాము. We eat. ఎందుకు ఈట్స్ అనకూడదు ఇప్పుడు చెప్పు? సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ కాబట్టి నో మోర్ ఆర్గ్యుమెంట్స్. సెకండ్ పర్సన్ కాబట్టి నో మోర్. సారీ మా సారీ వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ కి ఏం ప్రాబ్లం లేదమ్మా. వి ఉందమ్మా, వి. వెరీ గుడ్. నెక్స్ట్ మేము టీవీ చూస్తాము. ఇక్కడ కూడా వి ఉంది. వి వాచ్ అందామా, వి వాచెస్ అందామా? వి వాచ్ టీవీ. అనుమానం ఉందా? లేదండి. వెరీ గుడ్. నీవు వస్తావు. ఇక్కడ సెకండ్ పర్సన్ వచ్చిందమ్మా. ఇప్పుడు చెప్పు. యూ కమ్స్ అందామా? అమ్మా యూ కమ్స్ అందామా వద్దా? వద్దండి. ఎందుకు? ఎందుకు? సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ కి మనకు బాధ లేదు సార్. ఓన్లీ మూడో వ్యక్తులు అంతే. మూడో వ్యక్తులు వస్తేనే మనం బాధపడాలా. ఓకే వెరీ గుడ్. నీవు చదువుతావు. యు రీడ్. అంతేగాని యూ రీడ్స్ అనకూడదు. అనకూడదండి. వెరీ గుడ్. మీరు రాస్తారు. యు రైట్. యూ రైట్స్ అనొచ్చు కదా? యు రైట్ అనకూడదండి. సెకండ్ పర్సన్ వచ్చింది కాబట్టి రైట్స్ అనకూడదు. ఇంకా మళ్ళీ లేదు. అది మీరు పని చేస్తారు. యూ వర్క్ అనాలి కానీ యూ వర్క్స్ అనకూడదు. యూ వర్క్ అనాలి కానీ యూ వర్క్స్ అనకూడదు. ఓకేనా?
ఓకే అండి. రైట్, దరిద్రం పాయ. వచ్చా మూడో ముష్టిగాడు. ఎవడు వీడు? చూడండి ఇక్కడ. అతడు పరిగెత్తుతాడు. చూడండి అమ్మా, పక్కన ఏం రాశారు చూడండి అక్కడ. థర్డ్ పర్సన్ సింగులర్. జాగ్రత్త, మూడో వ్యక్తి ఇంట్లో దూరుతున్నాడు. ఈడొస్తే మాత్రం ఎస్ అనేటువంటి పగ్గం వేసుకుని కూర్చొని ఉండాలి మనం, లేకపోతే వాడు తప్పించుకుంటాడు. సో అతడు పరిగెత్తుతాడు ఈజ్ ఈక్వల్ టు ఈ రన్స్ అని ఉందా, రన్ అని ఉందా? ఇప్పుడు చెప్పండి. రన్స్. ఇప్పుడు నువ్వు రన్ అంటావా ఎప్పుడన్నా మరి మాట్లాడేటప్పుడు? అనకూడదు. ఇప్పుడు అంటే సుప్రీంకోర్టుకి పోతా జయశ్రీ గారు, గుర్తు పెట్టుకోండి. ఈ రన్స్ అనాలి. అతడు పరిగెత్తుతాడు మీన్స్ ఈ రన్స్. ఏమనాలి బాబు అందరు చెప్పండి ఇప్పుడు. ఈ రన్స్ అనాలనా ఏమనాలి? ఈ రన్స్ అనాలి అంతే. ఓకేనా? క్లియరా? క్లియర్ సార్. వెరీ గుడ్. మళ్ళీ ఇంకొకటి చూడండి. అతడు ఆడతాడు. ఈ ప్లేస్ అనాలి. ఈ ప్లేస్ అనాలి. ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాదా? సింగులర్ కాబట్టి ప్లేస్ అంటున్నాం పెద్దమ్మా. ఓకే. ఇతడు పాడతాడు. సింగింగ్. ఎవరు పెద్ద మనిషి నువ్వు? ఈ సింగ్సా సింగింగ్సా? ఈ సింగ్స్. ఎందుకు సింగ్స్? థర్డ్ పర్సన్ సింగులర్. అది థర్డ్ పర్సన్ సింగులర్ వాడు. ఇతడు అనేవాడు థర్డ్ పర్సన్ సింగులర్. ఇతడు త్రాగుతాడు. థర్డ్ పర్సన్ సింగులర్. ఈ డ్రింక్స్. ఆమె వంట వండుతుంది. ఎందుకు? ఇక్కడ సి వచ్చినది థర్డ్ పర్సన్ సింగులర్. అలాగే ఆమె బట్టలు ఉతుకుతుంది. వాషెస్ ద క్లోత్స్ అనాలి కానీ షీ వాష్ అనకూడదు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఈమె నవ్వుతుంది. షీ లాఫ్స్ అనాలి కానీ లాఫింగ్ కాదమ్మా. టెంకాయ కొడతా నీకు. టెంకాయ కొడతా. టెంకాయ 10 కాయలు కొడతా. షీ లాఫ్స్ అనాలి. షీ లాఫింగ్ కాదమ్మా బంగారు. ఈమె ఏడుస్తుంది. ఎట్లయినా చెప్పుకోండి, నో ప్రాబ్లం. కానీ ఎస్ రావాలి. అది పరిగెడుతుంది. ఇది పని చేస్తుంది. ఇట్ వర్క్స్. వారు ఎగురుతారు. ఇప్పుడు జంప్స్ అనొచ్చా లేదా? ఎందుకు? థర్డ్ పర్సనే కదమ్మా వాళ్ళు. వెరీ గుడ్. ప్లూరల్స్ లకు నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఆల్ ప్లూరల్స్, ఎవరైనా ప్లూరల్స్ కావచ్చు, వాళ్ళకు నీకు ఏమి బాధ లేదు. సుప్రీం కోర్టుకు పోదాం, ఇబ్బంది పడకండి, కొట్లాడదాం, ఎస్ పెట్టకూడదు. ఓకేనా? ఎనీ డౌట్? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి. వీరు నేర్చుకుంటారు. వీరు మళ్ళీ ఎవరు లర్న్స్ అండి. 2 టెంకాయలు కొడతా మీకు. మళ్ళీ ఎవరు అండ్రి లర్న్స్ అని అమ్మలు అనకూడదు. అట్లా దే లర్న్స్ అనకూడదమ్మా. దే లర్న్ అనాలి. ఎందుకమ్మా దే లర్న్ అనాలి అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్. వెరీ గుడ్. రాముడు తీసుకుంటాడు. మళ్ళీ జాగ్రత్త వహించండి, దొంగడు వచ్చినాడు. రాముడు తీసుకుంటాడు. రాము టేక్స్. అదేనా మూడో వ్యక్తి హీ సంబంధం ఇది. హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి టేక్స్ అనాలి కానీ టేక్ అనకూడదు. నౌ గాట్ మై పాయింట్. సీత ఇస్తుంది. సీత గివ్స్ అనాలా, గివ్ అనాలా? అట్లుండాలా. చిరంజీవి నటిస్తాడు. మూడో వ్యక్తి చిరంజీవి యాక్ట్స్ అనాలనా, చిరంజీవి యాక్ట్ అనాలమ్మా? చిరంజీవి యాక్ట్స్ అనాలమ్మా. రాధ భయపడుతుంది. రాధ ఫియర్స్. పిల్లలు ఆడుతారు. చిల్డ్రన్ మరి ప్లే అనాలా, ప్లేస్ అనాలా? ఎందుకు ప్లేస్? ఎందుకన్నా చిల్డ్రన్ అనేది థర్డ్ పర్సన్ కదా. వెరీ గుడ్.
ఇంతటితో మీ మూడో కన్ను తెరుచుకోయిందని భావిస్తున్నా. అర్థం కాలే. మూడో కన్ను తెరుచుకోయిందే లేదు ఇప్పుడన్నా. మూడో కన్ను తెరిస్తే భస్మం అవుతుంది కదా, అట్లా ఇది కూడా అనమాట. ఎస్ రూల్ అనేది నీళ్ళు అనమాట. ఓకే, ఎస్ రూల్ ఫాలో అప్ అవ్వాలా. ఎస్ రూల్ ఎవరికి పాటిస్తుందమ్మా ఇప్పుడు చెప్పండి. థర్డ్ పర్సన్ సింగులర్ సార్. అది ఎప్పుడు జన్మలో గుర్తు పెట్టుకోవాలా. మళ్ళీ మళ్ళీ చెప్పే నాతుడు రాడు మీ భూ ప్రపంచంలో, గుర్తు పెట్టుకోండి. మీకు చెప్పే మొగోడు ఇంకొకడు ఎవడు రాడు. మీ మీద అంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. రాసి పెట్టుకోండి. కాబట్టి థర్డ్ పర్సన్ గురించి గొంతు సించుకునేటట్లు వచ్చిన ఏమ్మా, ఇది మీ మంచికి చెప్పిన. ఇది జీవితంలో ఒక పేపర్ ని 100 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీరు రాము సార్ మీద ఎంత ప్రేమ ఉందో 100 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు చెప్పించాగా, అలాగే ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి చూడండి. నేను వెళ్తాను, నేను మొదటి వ్యక్తి కాబట్టి నో ప్రాబ్లం, ఐగో. నేను మాట్లాడతాను, నేను మొదటి వ్యక్తి కాబట్టి ఐ టాక్. మేము తింటాము, మేము మొదటి వ్యక్తి ప్లూరల్స్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి వి ఈట్. మేము టీవీ చూస్తాము, వి వాచ్ టీవీ, నో ప్రాబ్లం. నీవు వస్తావు, యూ కమ్. నీవు చదువుతావు, యూ రీడ్. మీరు రాస్తారు, యూ రైట్. మీరు పని చేస్తారు, యూ వర్క్. అతడు పరిగెత్తుతాడు, హీ రన్స్. ఇక్కడ ప్రాబ్లంలో పడింది. 9వ వాక్యం ప్రాబ్లంలో ఉంది. ఎందుకు ప్రాబ్లంలో ఉందంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ హీ వచ్చింది కాబట్టి నేను రన్స్ అనాలి. అలాగే అతడు ఆడుతాడు, హీ ప్లేస్ అనాలి. ఇతడు పాడుతాడు, హీ సింగ్స్ అనాలి. ఇతడు త్రాగుతాడు, హీ డ్రింక్స్ అనాలి. ఆమె వంట వండుతుంది, షీ కుక్స్ అనాలి. ఆమె బట్టలు ఉతుకుతుంది, షీ వాషెస్ ద క్లోత్స్ అనాలి. ఈమె నవ్వుతుంది, షీ లాఫ్స్ అనాలి, షీ స్మైల్స్ అనాలి. ఈమె ఏడుస్తుంది, షీ క్రైస్ అనాలి, షీ వీప్స్ అనాలి. అది పరిగెడుతుంది, ఇట్ రన్స్ అనాలి. ఇది పని చేస్తుంది, ఇట్ వర్క్స్ అనాలి. వారు అని థర్డ్ పర్సన్ దాటి ప్లూరల్కి వచ్చేసరి కాబట్టి దే జంప్ అనాలి, కానీ మళ్ళీ దే జంప్స్ అనకూడదు. వీరు నేర్చుకుంటారు, దే అని ఉంది కాబట్టి దే లర్న్ అనాలి, కానీ లర్న్స్ అనకూడదు. రాముడు మళ్ళీ థర్డ్ పర్సన్ వచ్చినాడు కాబట్టి రాముడు టేక్స్ అనాలి. సీత ఇస్తుంది కాబట్టి సీత గివ్స్ అనాలి. చిరంజీవి నటిస్తాడు కాబట్టి చిరంజీవి యాక్ట్స్ అనాలి. రాధ భయపడుతుంది కాబట్టి రాధ ఫియర్స్ అనాలి. పిల్లలు ఆడతారు కాబట్టి పిల్లలు అనేది ప్లూరల్ కాబట్టి ప్లూరల్లో చిల్డ్రన్ ప్లే అనాలి, కానీ చిల్డ్రన్ ప్లేస్ అనకూడదు. ఈ విధముగా ఇదే బిట్టును మీరు పదే 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 ఒక 100 సార్లు ప్రాక్టీస్ చేస్తే జన్మలో మళ్ళీ నువ్వు తప్పు చేయవు, నాది గ్యారంటీ. వాట్ డు యు సే? బాగా అరెస్ట్ చేసామి, బాగా ఏదో అర్థమైంది సార్, అర్థమైంది. సార్ అలా అరుస్తుంది. బట్టే మాకు బాగా అర్థమైందా లేదా? నేను అరిస్తే లేపో. మీకన్నా అర్థమైందా లేదా? క్లారిటీ వచ్చిందా లేదా? ఓకే రైట్. ఏం పా ఈ పేపర్ ఇంకా మళ్ళీ వివరణ అవసరం లేగా? 69వ పేపర్. ఓకేనా? అందరు క్లియర్? అందరు క్లియర్? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఓకే రైట్. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒకసారి ఊకనే లైట్ గా చదువుతాను, బాగినండి. ఇందాక చెప్పినవన్నీ ఇక్కడ ఉన్నాయి, బాగినండి. పేజ్ నెంబర్ 70 చూడండి. ఎస్ రూల్. ఏం రూల్ ఇది? ఎస్ రూల్, థర్డ్ పర్సన్ సింగులర్ రూల్. ఎస్ రూల్ అంటే ఏమ్మా? థర్డ్ పర్సన్ సింగులర్ రూల్. ఈ ఎస్ లేదా ఈఎస్ సమస్య కేవలం ఎవరికి వస్తుందమ్మా? స్టాప్ ప్రెజెంట్ టెన్స్ లో S1 వాక్యాలకు మాత్రమే. ఎవరికమ్మా ఈ సమస్య వచ్చేది? S1 కు మాత్రమే. మళ్ళీ S2 కు ప్రాబ్లం లేదమ్మా, S3 కి ప్రాబ్లం లేదమ్మా. అది రూల్ ప్రకారం వెళ్ళిపోద్ది. ఓన్లీ ప్రాబ్లం ఎక్కడమ్మా? S1 వాక్. ఓకే సరే. ఇప్పుడు వాక్యం చూడండి. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్ ప్లూరల్స్ మరియు అన్ని బహువచనములకు ప్రెజెంట్ టెన్స్ లో SRES పెట్టకూడదు. ఎవరికి పెట్టకూడదమ్మా? ఫస్ట్ పర్సన్ కానీ, సెకండ్ పర్సన్ కానీ, థర్డ్ పర్సన్ ప్లూరల్స్ కి. మరియు అన్ని బహువచనాలకు దే గాని, ఇప్పుడు దే ఉంది, ఇట్లాంటి బహువచనం వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బాక్సెస్ అని ఉంది, టీచర్స్ అని ఉన్నారు. ఇలాంటి వాటికి మనము అన్ని బహువచనాలకు ప్రెజెంట్ టెన్స్ లో ఎస్ గాని ఎస్ గాని పెట్టకూడదు. పెడతారా? పెట్టకూడదు అది. ఓకే. మరి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ గో అనాలా, గోస్ అనాలనా? వి గో అనాలా, గోస్ అనాలనా? యు గో అనాలా, గోస్ అనాలనా? యు గో అనాలా, గోస్ అనాలనా? ఏ గో అనాలా, గోస్ అనాలనా? దీస్ గో అనాలా, గోస్ అనాలనా? దోస్ గో అనాలా, గోస్ అనాలనా?
బాయ్స్ గో అనాలనా గోస్ అనాలనా? గో గో గర్ల్స్ గో అనాలనా గోస్ అనాలనా? గో పెన్స్ గో గో బుక్స్ గో 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 క్యాట్స్ ర్యాట్స్ లయన్స్ టైగర్స్ బస్సెస్ గో కార్స్. గో గో. ఎందుకు గోనే అనాలి ఇప్పుడు చెప్పండి. థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి సార్. ఇవన్నీ ఫస్ట్ పర్సన్ ఉంది, సెకండ్ పర్సన్ ఉంది, ప్లూరల్స్ ఉన్నాయి, అన్ని ప్లూరల్సే. చూడండి గమనించండి, అన్ని ప్లూరల్సే కాదా? ఎస్ సార్. కాబట్టి వీటికి మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎస్ పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. పురుషోత్తం మ్యూట్ పెట్టప్ప, పురుషోత్తం మ్యూట్ పెట్టు. వీటికి ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా? ఎవరన్నా చెప్పండి ఇప్పుడు. ఈ లైన్ అంతా ప్రాబ్లం ఉందా? మీ బుక్లలో చదవండి ఒకసారి. ఏమైనా ప్రాబ్లం ఉంటే అడగండి, ప్రాబ్లం ఉంటే అడగండి. అర్థమైందా అర్థం కాలేదా చూడండి. అర్థమైంది సార్, అర్థమైంది. అర్థమైందా? అర్థమైంది. క్లియర్ గా అర్థమైందా? క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఈ గోస్ అందమ్మా గో అందమ్మా? గోస్. ఒకవేళ షీ తీసుకుందాం, కమ్స్ అందమ్మా కమ్ అందమ్మా? కమ్స్. ఇట్ ఉంది, ఇట్టుకు స్విమ్ అందమ్మా స్విమ్స్ అందమ్మా? స్విమ్స్. Beams. కిస్ ఉంది, లర్న్స్ అందమ్మా లర్న్ అందమ్మా? లర్న్స్. ఏమనాలా? లర్న్స్. అప్పుడే నోరు తిప్పుతుంది చూడి. లర్న్స్. కోర్టు కేసు వేస్తా ఉండండి మీ మీద. దట్ సిట్స్ అందమ్మా సిట్ అందమ్మా? సిట్స్ సార్. సిట్ అందమ్మా సిట్స్ అందమ్మా? సిట్స్. రామ ఉంది, టాక్స్ అందమ్మా టాక్ అందమ్మా? టాక్స్. సీత ఉంది, లాఫ్స్ అందమ్మా లాఫ్ అందమ్మా? లాఫ్స్. బాయ్ ఉంది, సీస్ అందమ్మా సి అందమ్మా? టైగర్ బస్సు కారు. ఫుడ్స్ షవర్స్ కిల్స్ కమ్స్ ఈట్స్ స్విమ్స్ ఈ విధంగా ఎస్సులు పెట్టి మాట్లాడాలి కానీ ఊకనే గో కమ్ము ఈటు అనకూడదు. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏకవచనాలకు మూడో వ్యక్తి ఒకరికి మాత్రమే ప్రెజెంట్ టెన్స్ లో ఎస్ లేదా ఈఎస్ పెట్టాలి. ఓకేనా? ఈ పేపర్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ఇప్పుడు 2 నిమిషాలు. ఏమన్నా డౌట్ ఉంటే అడగొచ్చు. ఎనీ డౌట్? నో డౌట్స్. No doubt. ఓకేనా? ఇంకా మీ జీవితంలో ఎప్పుడైనా ఆ పేపర్ చూస్తే అర్థమైతే కదా. రైట్. ఓకే. ఎక్కడ మళ్ళీ ఇంకొక పేపర్ వచ్చింది, ఇది ఒక్కటి చెప్పుకొని ఈ రోజుతో బై బై టాటా సీ యూ. కొంచెం సౌండ్ ఎక్కువ. పురుషోత్తం నీది మ్యూట్ చేయి, మళ్ళీ పెట్టాకు. రైట్. ఇక్కడ గమనించండి, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్స్ థర్డ్ పర్సన్స్ ప్లూరల్స్ అన్ని బహువచనాలకు ఎస్ లేదా ఎస్ పెట్టకూడదు. ఇది అర్థమైందా అర్థం కాలేదు చూసుకోండి ఒకసారి. కేవలం థర్డ్ పర్సన్ సింగులర్స్ మూడో వ్యక్తి ఏకవచనాలకు ఒకరికి మాత్రమే ప్రెజెంట్ టెన్స్ లో ఎస్ లేదా ఈఎస్ పెట్టాలి. కిందదేమో ఈ విధంగా, పైదేమో ఆ విధంగా. ఎవరికైనా అర్థమైందా అర్థం కాలేదు చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ పైన ఇంటూ మార్క్ కొట్టాను. ఇంటూ మార్క్ అంటే ఇవన్నీ ఇంటూ అని అర్థం. ఇక్కడేమో టిక్కు మార్క్ కొట్టాను. ఇలాగ అన్ని టిక్కు మార్క్ అని అర్థం. అంటే చెప్పాల్సినవి టిక్కు, చెప్పకూడనివి ఈ విధంగా. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఐ గోస్ అనరాదు. బాగినండమ్మా? ఐ గోస్ అనొచ్చా అనకూడదా? అందుకే పైన రాంగ్ మార్క్ వేసా. వి కమ్స్ అనాలా వద్దా? అనకూడదు సార్. యూ రీడ్స్ అనొచ్చా అనకూడదా? అనకూడదు సార్. యూ స్విమ్స్ అనొచ్చా అనకూడదా? అనకూడదు సార్. ఏ రీడ్స్ అనొచ్చా అనకూడదా? అనకూడదు సార్. ఈజ్ లర్న్స్ అనొచ్చా అనకూడదా? రోజు సిట్స్, బాయ్స్ టాక్స్, గర్ల్స్ లాఫ్స్, పెన్స్ రైట్స్, బుక్స్ గివ్స్, క్యాట్స్ సీస్, రాట్స్ రన్స్, లైన్స్ ఈట్స్, టైగర్స్ హంట్స్, బసెస్ స్టాప్స్, కార్స్ గోడ్స్. ఇది అర్థమైందా అర్థం కాలేదా? అనకూడదు. అనకూడదు సార్. అర్థమైంది. అనాల్సినవి చూడండి. ఐ గో ఓకేనా? ఎస్ సార్. అనొచ్చు సార్. వి కమ్. ఎస్ సార్. యూ రీడ్. అనొచ్చు సార్. యూ స్విమ్. అనొచ్చు సార్. దే రీడ్. అనొచ్చు సార్. ప్లీజ్ లర్న్. అనొచ్చు సార్. రోజు సిట్. అనొచ్చు సార్. బాయ్స్ టాక్. అనొచ్చు సార్. గర్ల్స్ లాఫ్. అనొచ్చు సార్. పెన్స్ రైట్. ఎస్ సార్. అనొచ్చు. బుక్స్ గివ్. అనొచ్చు సార్. క్యాట్స్ సీ. అనొచ్చు సార్. రాట్స్ రన్. అనొచ్చు సార్. లయన్స్ ఈట్.
అనొచ్చు సార్. టైగర్స్ హంట్, రైట్ అనొచ్చు సార్. బస్సెస్ స్టాప్, అనొచ్చు సార్. కార్స్ కాస్ట్. అనొచ్చు. ఇది అర్థమైంది, ఇది అర్థమైంది. ఇది అనకూడదు, ఇది అనాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు రివర్స్ లో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు ఈ గో అనరాదు. ఏమనాలి? ఈ గోస్ అనాలి. ఈ గోస్ అనాలి. శ్రీకం, శ్రీకం, అనకూడదు సార్. శ్రీకమ్స్ అనకూడదు. అనాలి. ఇట్ రీడ్, Becomes. ఇట్ రీడ్స్ అనాలి. ఇట్ రీడ్స్ అనాలి. దిస్ జంప్, దిస్ This జంప్ jump. దిస్ జంప్స్ అనాలి. దట్ లుక్, That looks. రామ స్విమ్, Rama స్విమ్ సీత మ్యారీ, Sita Sita మ్యారీ Just బాయ్ marriage. టాక్, Boy talk. Boy talk. గర్ల్ లాఫ్, గర్ల్ Girl లాఫ్ laughs. బుక్ గివ్, బుక్ Book గివ్ gives. క్యాట్ సీ, క్యాట్ Cat sees. ర్యాట్ రన్ను, Rat runs. రన్స్ లయన్ ఈటు, Lion Eagle eats. టైగర్ హంట్, Tiger hunts. Tiger la. బస్సు స్టాప్. Bus స్టాప్ stops. బస్సు స్టాప్ అనకూడదు, బస్సు స్టాప్స్ అనాలి. Stops. కార్ కాస్ట్, Car కార్ కాస్ట్ cost. అనాలి. ఇది అనరాదు, ఇది అనాలి. ఇది అనాలి. ఈ పేపర్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 100% క్లారిటీగా అర్థమైపోయింది సార్ అని అంటారా? ఇంకేమైనా డౌట్ ఉందో అడగండి. క్లారిటీ కాకపోయింది సార్. ఓకే, మళ్ళీ రేపటి వాక్యంలో S2 S3 రేపు చెప్పుకుంటే శుక్రవారంతో కేలకతం దుకాణ బంద్. ఓకేనమ్మా? ఓకే సార్. ఈ రోజు Okay, మీకు sir. అంతా క్లాస్ ఏమ్మా? ఇది S1 సూత్రం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు S1 సూత్రం ఒక్కసారి అందరూ ఎవరో ఒకరు చెప్పేసేయండమ్మా. S1 లో ఏమి సూత్రం ఏమిది? S1 గురించి ఒక్కసారి చెప్పేసేయండి ఎవరో ఒకరు మనస్ఫూర్తిగా. సార్ Sir, S1 అంటే S1 అంటే ఇది సార్. సార్ S1 లో స్టార్ పర్ సింగర్ వచ్చినప్పుడు S గాని yes గాని ప్రెజెంట్ వాడాలి సార్. వాక్యాలలో కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటది. చెప్పట్లా? S1 లో స్టాప్ ప్రెజెంట్ లో కొంచెం ప్రాబ్లం ఉంటది. అది ప్రాబ్లం ఉంటది. ఎక్కడ ప్రాబ్లం అంటే థర్డ్ పర్సన్ సింగులర్ లో పర్సన్స్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి అనాలి. ఏ విషయంలో? పర్సన్స్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఫస్ట్ పర్సన్ లో ఐ హుయి అనే దాంట్లో, సెకండ్ పర్సన్ లో యు అనే దాంట్లో, ఏమి ఆల్ ప్లూరల్స్ లో దే అని గాని, బస్సెస్ అని గాని, బాయ్స్ అని గాని, V1 మాత్రం వాటిలో మనం V1 ఏం మాత్రం ప్రాబ్లం వాడాలి. లేదు. ఏం ప్రాబ్లం? గో, లర్న్, జంప్, కిల్లు, రీడ్ ఇలా కామన్ గా మాట్లాడేయచ్చు. వీటిలో ప్రాబ్లం లేదు. ఓన్లీ ప్రాబ్లం దరిద్రం ఎక్కడపా? థర్డ్ పర్సన్ సింగులర్ లో ఈ Third person ఇట్ singular. దిస్ దట్ రామ సీత బాయ్ గర్ల్ కారు పెన్ బస్సు బుక్ ఇలాంటి థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడే గో yes గాని అనరాదు. yes గాని గో అనరాదు. ఎస్ గాని ఎస్ గాని జోడి అవుతుంది. గోస్. లర్న్ అనరాదు, లర్న్స్. జంప్ అనరాదు, జంప్స్. కిల్ అనరాదు, కిల్స్. రీడ్ అనరాదు, రీడ్స్. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇది సూత్రం. ఇదింతా తెలుసుకోగలిగితే ఇప్పుడు నేను ఇచ్చిన ఆ పేపర్లు మీకు నీట్ గా అర్థమైపోతాయి. ఎవరన్నా ఇంకా ప్రాబ్లమేటిక్ ఉంటే అడగండి అమ్మా, చెప్తా. ఎనీ డౌట్? నో డౌట్ సార్. No doubt. ప్రపంచంలో ఇంతకంటే డీప్ గా ఎవరు చెప్పడం అనే ఉద్దేశంతో ఈ రోజుతో క్లాస్ సమాప్తం చేస్తున్నా. అమ్మా మీకు ఈ వీడియో ఇస్తాను కదమ్మా, ఈ వీడియోని మీరు కనీసం 100 సార్లు ప్రాక్టీస్ చేయకపోయినా చింతలే. 100 సార్లు ఆ వీడియోని ప్లే చేసి మీ బుర్రలో హీట్ ఎక్కి బుర్ర సిట్లిపోతుంది అన్నప్పుడు వదిలే. అంత ఇంకంతకంటే ఇంకా రామ్ సార్ చెప్పలేడు. రామ్ సారే కాదు, నీకు మళ్ళీ ఎవరు చెప్పలేడు. నేను కూడా చెప్పలేను. మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ చెప్తారని కూడా నేను చెప్పలేను. ఈ ప్రేమతో చెప్పలేను. అది ఇంత